క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, రామ్నగర్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు మేకతోటి లూర్దమ్మ 8వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు మరియు కీర్తిశేషులు మేకతోటి వెంకటప్పయ్య మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి మేకతోటి చిన్నదేవదానం ఏఆర్ రాజు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఏలూరు మేత్రాసనం అమలోద్భవి కథీడ్రల్ విచారణ, కీర్తిశేషులు దోమా సుబ్బారావు వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని దోమ అన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ, విమలా కుమారి, రవికుమార్, మనోరంజన్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు వర్ధనపు విజయరావు, విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ల ప్రత్యేక తలంపులు నెరవేరాలని ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బి నిర్మల కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం ఒంగోలు విచారణ, డిపి అంతోని రాయన్ మరియు శ్రీమతి శౌరి రాయన్ అలియాస్ తాటిపత్రి కోటేశ్వరమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సునీత, జోస్న కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎంజాల విచారణ, పి భాగ్యమ్మ గారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. క్రీస్తు నిరుదిర బలియాగం మనలను ఐక్యపరచే సమాధానయాగం ఈ స్తుతియాగం ఈ స్తుతియాగం స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా అంతోని వారి పుణ్యక్షేత్రంలో ఈ పవిత్రమైన పూజ బలిలో పాలు పంచుకుంటూ అంతోని వారి ప్రార్థనా సహాయాన్ని, ఆయన అద్భుత కార్యాలు, ఆయన ప్రార్థనా సహాయం మనందరి జీవితాల్లో రావాలని ప్రార్థించుకుంటూ, ముందుగా నా ఆత్మమా దేవుని స్తుతించుము, ఆయన చేసిన మేలులు మరువకము అని 103వ కీర్తన 1, 2, 3 వచనాలు పలుకుతూ ఉండగా అందరం కలిసి ముందుగా దైవాతి దేవుని స్తుతించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా చేతులు ఎత్తి చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, అద్భుతాల అంతోని వారా వందనం, అద్భుతాల అంతోని వారా స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, దావీదు మహారాజు తాను రాసుకున్నటువంటి కీర్తనలో 55వ కీర్తన 22వ వచనములో వాక్యము ఇలా అంటూ ఉంది. 55వ కీర్తన 22వ వచనము, నీ భారములను ప్రభుపై మోపుము, ఆయన మిమ్ములను భరించును. ప్రియులారా, భారముచే అలసి సొలసిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి అని ఆహ్వానించిన ఆ దేవుడు ఈరోజు మరొక అడుగు ముందుకేసి ఈ అంతోని వారి పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులారా, మీ భారములు, మీ వేదనలు, మీ శోధనలు, మీ అవసరములు అన్నీ ప్రభుపై మోపండి అని వాక్యం అంటుంది. మీ భారములు ప్రభుపై మోపండి, ఆయన మిమ్ములను భరించును, ఆయన మిమ్ములను మోయును, ఆయన మీ భారములను తొలగించును అంటూ ఉన్నాడు. ఈరోజు ఈ పవిత్రమైన పూజ బలిలో పాలు పంచుకుంటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మన భారములన్నీ కూడా అంతోని వారి ద్వారా ప్రభు మీద మోపుదాం. మన వేదనలన్నీ కూడా దేవుని మీద మోపుదాం, అంతోని వారి మీద మోపుదాం. అంతోని వారి ద్వారా ప్రభు మీద మోపి ఆ భారముల నుంచి, శోధనల నుంచి మనకు విడుదల రావాలని ప్రార్థించుకుందాం. మరి ఈ పూజకు వచ్చిన ఏ ఒక్కరు కూడా విచారముతో తిరిగిపోకూడదు. ఈ పూజ బల్లో, అంతోని వారి పూజ బల్లో పాలు పంచుకుంటున్న అంతోని వారి పుణ్యక్షేత్రానికి వచ్చిన ఏ ఒక్కరు కూడా నిరాశతో తిరిగిపోకూడదు, ఉత్త చేతులతో తిరిగిపోకూడదు. మీ భారములన్నీ ప్రభుపై మోపండి, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మీ భారములను దించి మేము సంతృప్తికరమైన ఆశీర్వాదంతో, సమృద్ధికరమైన దీవెనతో మేము దీవించబోతూ ఉన్నాడు. మీకు ఏ భారం అయితే ఉందో, ఏ వేదన అయితే ఉందో అంతోని వారికి అర్పించేయండి. అంతోని వారి ద్వారా దేవుని మీద మోపండి. యేసయ్యా, ఇదిగో అనేకమైన వేదనతో నీ సన్నిధికి వచ్చానయ్యా, అనేకమైన శోధనతో, భారముతో నీ సన్నిధికి వచ్చానయ్యా, నా భారములన్నీ కూడా నీ మీద మోపుతున్నానయ్యా అని ప్రభు మీద మన భారములు, వేదనలు, శోధనలు మోపుదాం. ఈ పూజలో పవిత్రంగా పాలు పంచుకుంటూ, ఇంకనూ మనలో ఏమైనా అపవిత్రత ఉంటే, మనలో ఏమైనా బలహీనతలు ఉంటే, గడిచిన దినాల్లో మన నోటి ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా, శరీరము ద్వారా మనం కట్టుకున్న పాపాలు ఉంటే మన్నించమని పశ్చాత్తాప హృదయంతో పాపక్షమాపణ వేడుకుందాం.
బ్రతుకంతా శూన్యమయ్యా. నీవు గనక లేకపోతే నా బ్రతుకంతా శూన్యమయ్యా. యేసయ్యా 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 నీవు గనక లేకపోతే. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మనందరి పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రత్యేక విధముగా ఈ దివ్య బలి పూజలో అనారోగ్యముతో ఉన్నటువంటి గురుశ్రీ పామిశెట్టి థామస్ ఫాదర్ గారు ఎన్నో సంవత్సరాల నుండి మన మధ్యలో దేవుడు తనకిచ్చినటువంటి గానముతో మనందరినీ కూడా ముఖ్యముగా ఈ పుణ్యక్షేత్రానికి వచ్చినటువంటి భక్తులందరినీ తన గానములతో తన పాటలతో మనందరినీ దేవుని సన్నిధికి నడిపించి ఉన్నారు. వారు అనారోగ్యం ఉండగా అంతోని వారి ప్రార్థనా సహాయం ద్వారా ప్రభువు వారిని తాకి గొప్ప స్వస్థతను దయచేయమని, అరికాల నుండి నడినెత్తి వరకు కూడా తన ఆత్మతో నింపి ప్రభు గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిపించమని నిండు మనసుతో అంతోని వారి ద్వారా ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదము. సర్వశక్తి కలిగిన మా నిత్య సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని వారిని సుప్రసిద్ధ బోధకునిగాను, నీ ప్రజలమైన మా అవసరములందు మా అందరి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను మీరు ఏర్పాటు చేసి తిరిగి, కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అంతోని వారు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొని జీవిత పరీక్షల యందు నీ ఆదరణను పొందగలిగినట్లు ఇక్కడ చేరిన మా అందరిపై మీ కృపను చూపుము. మీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగయుగములు జీవించచ్చు పరిపాలించెడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం వరకు మరియు 13వ వచనం నుంచి 14వ వచనం వరకు. దానియేలు ఇట్లు పలుకుచున్నాడు. నేను చూచుచుండగా సింహాసనములను అమర్చిరి. శాశ్వత జీవి ఒకడు గద్దెపై ఆసీనుడాయను. అతని వస్త్రములు మంచువలే తెల్లగా నుండెను. తల వెంట్రుకలు తెల్లని ఉన్ని వలె నిర్మలముగా ఉండెను. అగ్ని చక్రములపైనున్న అతని గద్దె అగ్నిజ్వాలలతో మండుచుండెను. ఆ గద్దె నుండి అతని ఎదుటి నుండి అగ్ని ప్రవాహముగా పారుచుండెను. వేనవేలు బంటులు అతనికి ఊడిగము చేయుచుండిరి. లక్షల కొలది సేవకులు
అతని ఎదుట నిలిచియుండిరి. అంతటా న్యాయస్థానమున పని ప్రారంభము కాగా గ్రంథములను విప్పిరి. నేను ఆ రాత్రి చూచిన దృశ్యమున నరపుత్రుని వంటివాడు మేఘావృతుడై వచ్చుటను గాంచితిని. అతడు ఆ శాశ్వత జీవి దగ్గరికి రాగా అతడి నా శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును, కీర్తిని, రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలతనికి దాసులయ్యిరి. అతని పరిపాలన శాశ్వతమైనది. అతని రాజ్యమునకు అంతము లేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అమరం మధురం నిత్యం నీ వాక్యం, అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా పాదములకు దీపము, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది, నా త్రోవకు వెలుగైనది. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కష్టములోన ధైర్యం, బాధలలోన సహనం, నిరాశలోన ఆశ నీ వాక్యం. కష్టములోన ధైర్యం, బాధలలోన సహనం, నిరాశలోన ఆశ నీ వాక్యం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా మనసుకెంతో ప్రశాంతత, నా మనసుకెంతో ప్రశాంతత, నా మనసుకెంతో పరవశం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము వచనములు 1 నుండి 9 వరకు. 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడగు యోహానును తన వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతము పైకి ఏకాంతముగా వెళ్ళెను. అచ్చట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లగా నయ్యెను. ఆయనతో మోషే, ఏలియాలు సంభాషించున్నట్లును వారికి కనపడిరి.
అప్పుడు పేతురు, ప్రభు, మనము ఇచ్చట నుండుట మంచిది. నీకు అనుమతినైనచో నేను నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 శిబిరములను నిర్మింతును అని పలికెను. అంతలో ఒక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో ఆ మేఘము నుండి, ఈయన నా కుమారుడు, నాకు ప్రియమైన వాడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అను వాణి వినిపించెను. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరిగిల పడిరి. అప్పుడు యేసు వారి కడకు వచ్చి వారిని తట్టి, లెండు, భయపడుకుడు అని పలికెను. అంతటా వారు కనులెత్తి చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరూ కనిపించలేదు. వారు ఆ పర్వతము నుండి దిగి వచ్చుచుండగా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి లేపబడు వరకు మీరు ఈ దర్శనమును గూర్చి ఎవరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక. పూర్వ నిబంధనలో మొదటి సమూయేలు గ్రంథములో 13, 14, 15, 16, 17 అధ్యాయాలలో 2 రాజులు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏర్పాటు చేసిన మొట్టమొదటి 2 రాజుల గురించి ఈరోజు మీకు కొంచెం సమయం మీతో ధ్యానించుకోబోతున్నాను, మీతో పంచుకోబోతున్నాను. ఒకవేళ నేను మేము ప్రశ్నే అడిగాను అనుకోండి, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాజు ఎవరు? వెరీ గుడ్, సౌలు. రెండవ రాజు ఎవరు? దావీదు. వెరీ గుడ్. మొట్టమొదటి రాజు సౌలు, అతనిని కాదని దేవుడు ఎన్నుకున్న రెండవ రాజు దావీదు మహారాజు. ఈ 2 రాజుల గురించి మీతో కొంచెం సేపు పంచుకుంటాను. సౌలు వాళ్ళ నాన్నగారి పేరు కీషు. దావీదు వాళ్ళ నాన్నగారి పేరు ఇషాయి. సౌలు గాడిదలు కాసేవాడు, దావీదు గొర్రెలు కాసేవాడు. సౌలుని రాజుగా అభిషేకించిన వాడు సమూయేలు ప్రవక్త, దావీదుని రాజుగా అభిషేకించిన వాడు కూడా సమూయేలు ప్రవక్తే. సౌలు రాజు తన మొట్టమొదటి యుద్ధాన్ని ఫిలిస్టీల మీద చేస్తే, దావీదు రాజు కూడా తన మొట్టమొదటి యుద్ధాన్ని ఫిలిస్టీల మీదే. వీళ్ళిద్దరికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. అందుకే వీళ్ళిద్దరి గురించి, ఒకళ్ళు గాడిదలు కాసేవాళ్ళు అయితే ఒకళ్ళు గొర్రెలు కాసేవాళ్ళు. ఒకరి నాన్న కీషు అయితే మరొకరి నాన్న ఇషాయి. మరి ఇద్దరిని అభిషేకించిన వాడు సమూయేలు అయితే, ఇద్దరు చేసిన మొదటి యుద్ధము ఫిలిస్టీల మీద. ఏం జరిగింది, వీళ్ళు మనకు నేర్పేది ఏంటి అనేది చూద్దాం. సౌలు రాజు తన మొట్టమొదటి యుద్ధాన్ని 13వ అధ్యాయం మొదటి బైబిల్ చదివే వాళ్ళు కూడా కొంచెం బైబిల్ దగ్గర పెట్టుకుని నాకు చదవాలి వాక్యం. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుంచి. సౌలు 30 ఏండ్లు ప్రాయము వాడై 30 ఏండ్ల ప్రాయము గలవాడై రాజుగా పరిపాలన మొదలిడి తన పరిపాలన ప్రారంభించాడు. ఎస్, ఏడాది గడిచెను. ఒక ఏడాది మొత్తము పరిపాలన అంతా కూడా సెట్ చేసుకున్నాడు. రెండవ ఏడాది పరిపాలించిన మీదట సౌలు ఇశ్రాయేలీ నుండి 3000 మంది వీరులను ఎన్నుకొనెను. కొంతకాలం యంత్రాంగాన్ని సిద్ధం చేసుకున్నాడు. రాజుగా అభిషేకించబడగానే అన్నీ కూడా వ్యవస్థని సెట్ చేసుకున్నాడు. 1 సంవత్సరం పాటు దేవుని ఆలోచన మేరకు 2వ సంవత్సరం యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఎంతమంది అని చూస్తే ఎంతమందితో అమ్మా? వీరిలో ఎంతమంది? మళ్ళీ చదువు. 3000 మంది. 3000 మందితో తన మొదటి యుద్ధాన్ని ప్రారంభించాడు. జాగ్రత్తగా వినండి, కొంచెమే జాగ్రత్తగా వినకపోతే అర్థం కాదు. మనకి బైబిల్ మీద పట్టు ఉండాలి, బైబిల్ మీద జ్ఞానం ఉండాలి. ఏదో కాసేపు అది ఇది చెప్పుకొని పోవటం కాదు, వాక్యము మనం బలంగా వెళ్ళాలి. సౌలు తన మొదటి యుద్ధాన్ని దేవుడి ఆలోచన మేరకు తన మొదటి యుద్ధాన్ని 3000 మందితో ఫిలిస్టీల మీదకి వెళ్ళాడంట. చదువమ్మా. వీరిలో 2000 మంది మిష్కాషు నందు బేతేలు కొండయందు విడిది చేసిరి. సౌలు వారికి నాయకుడు. 1000 మంది బెన్యామీనులు
గిబియోను నందు మకాము చేసిరి. ఒక 2000 మందిని సౌలు చూసుకుంటున్నాడు, ఒక 1000 మందిని తన కుమారుడైన యోనాతాను చూసుకుంటున్నాడు. మొత్తం 3000 మందితో యుద్ధానికి బయలుదేరాడు. అయితే అవతల ఫిలిస్తీన్లు వాళ్ళేమన్నా తక్కువళ్ళా? ఈయన 3000 మందితో, ఓ 2000 మందిని ఆయన, ఓ 1000 మందిని కొడుకు, ఇద్దరు కలిసి 3000 మందితో యుద్ధానికి వెళ్తుంటే ఫిలిస్తీన్లు ఎంతమంది యుద్ధానికి వచ్చారు? 5వ వచనం నుంచి చదువమ్మా. ఫిలిస్తీయులు కూడా యుద్ధమునకు సన్నద్ధులైరి. వారికి 30,000 రథములు. ఈయనండి చాలు. ఇంకా ఈయన 3000 మందితో సిద్ధపడితే అవతల ఫిలిస్తీయులు 30,000 మందితో, వాళ్ళు దుర్భేద్యమైనటువంటి సైన్యంతో 30,000 మందితో వాళ్ళు యుద్ధానికి సిద్ధపడ్డారు. ఈయనకు 3,000 అయితే అవతల శత్రువులకి 30,000. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం మనం ధ్యానించుకోబోతున్నాం. సౌలు ఆలోచనలో పడ్డాడు. తనను ఎన్నుకున్నవాడు దేవుడు అని మర్చిపోయి, తనని ఆశీర్వదించిన వాడు దేవుడు అన్న సంగతి మర్చిపోయి, తన వెన్నంటి నిలబడేవాడు, తనకి విజయాన్ని ఇచ్చేవాడు, యుద్ధంలో తన పక్షాన పోరాడేవాడు దేవుడు అని మర్చిపోయి, అయ్యో నా సైన్యం 3,000 ఉంది కదా, వాళ్ళు 30,000 ఉన్నారు కదా, నేను గెలవగలనా? నా వల్ల అవుతుందా వాళ్ళ మీద యుద్ధం చేయటం? నా 3,000 మందితో 30,000 మంది మీద గెలవటం సాధ్యపడుతుందా? కష్టము కదా అని వెనకడుగు వేస్తున్నాడు. అక్కడికి దేవుడు చిన్న హింట్ ఇస్తాడండి జీవితంలో ఎవరికైనా. అక్కడికి దేవుడు, సౌలు భయపడబాక్కు, యుద్ధం చేసేది నువ్వు కాదు, యెహోవా యుద్ధం చేయవాడు, నీ పక్షాన్ని యుద్ధం చేయవాడు యెహోవా. నువ్వు వెళ్ళు, నువ్వు 3,000 మందే ఉండొచ్చు, అవతల 30,000 మంది ఉండొచ్చు, వెళ్ళు అని కొన్ని హింట్స్ ఇస్తాడు. ఏమిటా హింట్ అంటే, సౌలు కుమారుడైన యోనాతాను, ఏందిరా మా నాన్న భయపడతాడు, అవతల 30,000 మంది ఉంటే ఏంటి, మనకేంటి భయపెందుకు, వాళ్ళు సున్నతి లేని దుష్టులు, వాళ్ళు దేవుని ఆశీర్వాదం లేనటువంటి వాళ్ళు, మనం భయపడదాం ఏంట్రా, రా అని ఒక సైనికుని, ఒక అంగరక్షకుని తీసుకొని ఒక్క దెబ్బ కొడతాడండి అవతల ఫిలిస్తీయుల్ని. బైబిల్లో ఉందండి, బైబిల్లో మాట, దెబ్బకు 10 మంది అవతల పడ్డారంట. ఇద్దరు కలిసి చెరో దెబ్బ కొడితే 20 మంది మనకి కింద పడ్డారంట. దేవుడు సౌలుకి ఒక చిన్న మార్గం చూపిస్తున్నాడు. రే, ఇద్దరు కలిసి కొడితే 20 మంది చచ్చి కూరుకున్నారు, ఒక్క దెబ్బకి 20 మంది చచ్చిరుకున్నారు. నీ కొడుకు, అతని స్నేహితుడు అంగరక్షకుడు ఇద్దరు కలిసి ఒక్క దెబ్బకి 20 మందిని కొట్టారు. మీరు 3,000 మంది ఉన్నారు, ఒక్క దెబ్బ గట్టిగా కొడితే 30,000 మంది చచ్చూరుకుంటారు, పో అని సౌలు మాత్రం, నా దగ్గర 3,000 ఉన్నారు, శత్రువులు 30,000 మంది ఉన్నారు, వాళ్ళతో యుద్ధం చేయటం నా వల్ల అవుతుందా? అంత సైన్యాన్ని ఎదుర్కోవటం నా సైన్యం వల్ల అవుతుందా? నేను చచ్చిపోతానేమో, నేను ఓడిపోతానేమో అని తన సొంత ఆలోచన చేసుకొని యుద్ధానికి ముందడుగు వేయకుండా వెనకడుగు వేస్తున్నాడు. ఒక విధంగా ఓడిపోతున్నాడు. ఇది సౌలు తన మొట్టమొదటి యుద్ధ విశేషం. అసలు యుద్ధానికి వెళ్ళడానికి భయపడుతున్నాడు. నా దగ్గర కొంత చిన్న సైన్యం, అవతల పెద్ద సైన్యం, నా దగ్గర పెద్దగా ఆయుధాలు లేవు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి అని సౌలు వెనకడుగు వేస్తూ ఉన్నాడు. ఇది సౌలు గురించి నేను చెప్పాలనుకుంది. వెంటనే మనం దావీదు దగ్గరికి వెళ్దాం. 17వ అధ్యాయంలో దావీదు కూడా తన యుద్ధాన్ని ఎలా ప్రారంభించాడో చెప్తాను. ఒకరోజు ఈషాయి పొలంలో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. రే దావీదుని పిలిచడండి. దావీదు ఎగురుకుంటూ పాటలు పాడుకుంటూ, ఏంటి నాన్న అంటే, అరే అబ్బాయి, మీ అన్నయ్యలు 6 ఫిలిస్తీన్ల మీద యుద్ధ సన్నాహాల్లో ఉన్నారు, వాళ్ళు యుద్ధానికి సిద్ధపడుతున్నారు, వారం రోజుల నుంచి అక్కడ కథన రంగంలో ఉన్నారు. మీ అన్నయ్యలకి ఇదిగో మంచి గుడ్లు, మాంసం, తినుబండారాలు ఏర్పాటు చేశాను, తీసిపోయి మీ అన్నయ్యలకి పోరా అంటే, దావీదు సరే నాన్న అని చెప్పి ఆ క్యారేజీలు, సంచులు అన్నీ పట్టుకొని యుద్ధరంగం దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడైతే యుద్ధరంగం దగ్గరికి వెళ్ళాడో అక్కడ 5వ వచనం చదవండి ఏం జరుగుతుందో. 4, 5 వచనాలు. అక్కడ ఫిలిస్తీన్ల నుంచి ఒక్కడు వచ్చాడు ముందుకి.
అంతటా ఫిలిస్తీయుల పక్షము నుండి గొల్యాతు అను వీరుడు ఎప్పుడైతే చిన్న పిల్లవాడైన దావీదు వాళ్ళ అన్న వాళ్ళకి అన్నం తీసుకెళ్ళాడో, వాళ్ళ అన్న వాళ్ళకి గుడ్లు తినుబండారాలు తీసుకెళ్ళాడో, దావీదు వెళ్ళినప్పుడే ఒకడు బయటకు వచ్చాడండి. వాడి పేరు గొలియాత్. చదువమ్మా. అతడు గాతు నివాసి 9 అడుగుల పైన. ఎంత ఎత్తున్నాడు? జాగ్రత్తగా ఎంత ఎత్తున్నాడంట? 9 అడుగుల జానెడు. 9 అడుగుల జానెడు ఉంటాడు. అంటే 2 అంగుళాలు తక్కువ 10 అడుగులు. దావీదు ఎంత ఉన్నాడు? సరిగ్గా 5 అడుగులు. కానీ శత్రువు మాత్రం 10 అడుగులు. 9 అడుగుల జానెడు ఉన్నాడంటండి. చదువమ్మా. గొల్యాతు తనపై కంచు శిరస్త్రాణమును రొమ్మున కంచు అతడు ఆకారం, అతడు ధరించిన కవచం, అతడు తీసుకున్న ఖడ్గం, వీటన్నిటి గురించి వాక్యం అంటుంది. గొలియాతు అండి 10 అడుగుల అంటే 9 అడుగుల జానెడు ఉన్న గొలియాతు దేవుడు ఎన్నుకున్న ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకి సవాల్ విసిరాడు. ఏయ్ యావే బానిసలారా, సౌలు బానిసలారా, మీలో ధైర్యం ఉంటే, మీలో దమ్ముంటే నన్ను గెలవండి. నన్ను గెలిస్తే మీకు ఫిలిస్తీన్ల మీద యుద్ధంలో విజయం పొందినట్టే. నన్ను గెలిచే మొనగాడెవడైనా ఉన్నాడా? నా మీద యుద్ధం చేసే ధైర్యం మీలో ఎవరికైనా ఉందా అని సవాలు విసురుతున్నాడండి. ఈ సవాలంతా దావీదు చూశాడు. 5 అడుగులు, ఆడు 10 అడుగులు. వాళ్ళ అన్నలతో అంటాడు, రే వాడేంద్ర అట్లా సవాలు విసురుతుంటే మీరు మెలకుండా కూర్చుంటారేంది? వాడు అవుతున్నా నా దేవుణ్ణి యెహోవాని నా జాతిని అవమానపరుస్తుంటే చూస్తూ ఉంటారేంట్రా? మీకు ధైర్యం లేదా? మీకు పౌరుషం లేదా? మీకు ధైర్యం లేకపోతే, పౌరుషం లేకపోతే నేను వెళ్తాను, నేను పోరాడతాను. ఎందుకంటే నా దేవుడైన యెహోవాని వాడు అవమానపరుస్తున్నాడు. నా జాతిని, ఇశ్రాయేలు జాతిని వాడు అవహేళన చేస్తున్నాడు. నేను వెళ్తాను యుద్ధానికి అంటే వాళ్ళ అన్నలు, రే పిల్లోడివి పిల్లోడిలాగుండు. నువ్వు చూస్తే 5 అడుగులు లేవు, వాడు 10 అడుగులు ఉన్నాడు. నువ్వు అన్నం ఇవ్వడానికి వచ్చావు, ఇచ్చావా, వెళ్ళావా అంటే దావీదు అంటాడు, నో, వాడు నా దేవుని అవమానం చేస్తున్నాడు, వాడు నా జాతిని అవహేళన చేస్తున్నాడు, నేను యుద్ధం చేస్తా అంటే వీళ్ళుండి ఈ వార్త సౌలుకి జారవేశారు. అయ్యా వాడెవడు ఒక పిల్లోడు వచ్చాడు, గొర్రెలు కాసుకునేవాడు, ఈషా ఈ కొడుకంట, నేను యుద్ధం చేస్తానంటున్నాడు, మేము భయంతో అల్లాడుతుంటే అంటే సౌలు పిలుస్తాడు. సౌలు అడుగుతాడు, అబ్బాయి 5 అడుగులు లేవు, ఏంటి నీ ధైర్యం? అసలు ఎట్లా యుద్ధం చేస్తావు నువ్వు? నీకు యుద్ధం వచ్చా? మీ అన్నోళ్ళంటే యుద్ధంలో సన్నద్ధమయ్యారు, మీ అన్నోళ్ళకి తర్ఫీదు ఉంది, నువ్వు గొర్రెలు కాసుకున్నావు కదా, నువ్వు ఎలా యుద్ధం చేస్తావు అంటే జాగ్రత్తగా దావీదు అంటాడు, అయ్యా యుద్ధం చేసేది నేను కాదు, తండ్రి అయిన యెహోవా, నా దేవుడైన యెహోవా నా పక్షాన పోరాడతాడు, నా దేవుడైన యెహోవా నా తరపున యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధము నాది కాదు, యెహోవాది. ఇదిగో నేను గొర్రెలు కాసుకుంటూ ఉండగా సింహములు నా గొర్రెల మీద పడితే నేను ఒక్క ఉదుటిన సింహమును చంపేసేవాడిని. నేను గొర్రెలు కాసుకుంటూ ఉండగా ఒక్క ఉదుటిన తోడేళ్ళు నా మంద మీద పడితే ఒక్క గుద్దుకి తోడేళ్ళను చంపేశా. ఇప్పుడు వీడిని కూడా చంపేస్తా, మీరు నాకు అనుమతి అంటాడు. వాడు ఉత్సాహం చూసి, దావీదు యొక్క ఆరాటం చూసి, సరే పో, చస్తే చేస్తాడు లేకపోతే బొత్తాడు పో అన్నాడు. దావీదు వెళ్ళాడు, వడిసెలను తీసుకున్నాడు, 5 రాళ్ళు తీసుకున్నాడు, ఒక చిన్న రాయి మొట్టమొదట వడిసెలో పెట్టి సరా తిప్పి కొడితే సరిగ్గా పోయి గొలియాతు నుదుటున తగిలింది. ధబీల్మని కింద పడ్డాడు. పరిగెత్తికెళ్ళి వాడు వరలో నుంచి కత్తిని తీసి తలను నరికి పారేశాడు. ఒక్కసారి ఆలోచించండి. మొదట సౌలు, అమ్మో 30,000 మంది మీద నా వల్ల అవుతుందా, అమ్మో నా దగ్గర 3,000 ఉన్నారు, వాళ్ళు 30,000 మంది ఉన్నారు అని భయపడి జంకిన సౌల అవతల 10 అడుగులు ఎత్తున్న గంభీరమైన రాక్షస రూపంలో ఉన్న గొలియాతు కనపడుతున్నా, ఏయ్ నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఈ యుద్ధము యెహోవాది, నేను యెహోవా తరపున యుద్ధం చేస్తానని ధైర్యంగా 10 అడుగులు ఎత్తున్న రాక్షస రూపంలో ఉన్న ఆ గొలియాతు మీద పోయిన దావీదా. సమస్య ఇద్దరిది పెద్దదే. ఈయన దగ్గర 3,000 మంది సైన్యం ఉంటే అవతల శత్రువులు 30,000 మంది.
దావీదు 5 అడుగులు ఉంటే శత్రువు 10 అడుగులు. ఇద్దరి సమస్యలు పెద్దవే. ఇద్దరు భయంకరమైనటువంటి స్థితిలోనే ఉన్నారు. ఒకడేమో అమ్మో ఇది నా వల్ల కాదని వెనకడుగు వేస్తే, ఇంకొకడు రెండోవాడు దావీదు మాత్రం నా పక్షాన ప్రభు ఉన్నాడు, ఈ యుద్ధం యెహోవాదని ముందుకు వెళ్ళి దుమికి ఒక్క ఉదుటున చంపేసిన దావీదు. ఈరోజున మనందరి ముందు కూడా ఆ గొలియాతు లాంటి భయంకరమైన సమస్యలు మన ముందు కూడా ఉన్నాయి. ఈ సమస్య నుంచి నేను బయటపడలేనేమో, ఈ అప్పు నుంచి ఇక నేను బయటపడలేనేమో, ఇంకా నాకు జీవితంలో ఉద్యోగం రాదేమో, ఇంక నేను ఇల్లు కట్టుకోలేనేమో, ఇంక నేను విదేశాలకు వెళ్ళలేనేమో, ఇంక నా జీవితంలో నేను బాగుపడలేనేమో, ఈ సమస్య నుంచి నేను బయటపడలేనేమో అనుకునే వాళ్ళందరికీ 5 అడుగుల ఎత్తున్న దావీదు మార్గదర్శకం. అవతల సమస్య ఎంత పెద్దదైనా, అవతల శోధన ఎంత పెద్దదైనా, అవతల వేదన ఎంత పెద్దగా ఉన్నా నీ పక్షాన పోరాడేవాడు నీ దేవుడు యెహోవా ఉన్నాడు. ఇక్కడ మీకు ఒక్కటి చెప్పదలుచుకున్నానండి. దావీదు ఒక రాయి ఎంచుకొని ధమాలమని కొట్టాడు కదా, ఆ రాయి మీకు చెప్తున్నాను, మీ జీవితంలో కూడా ఒక రాయిని ఎంచుకోండి. ఆ రాయి ఏంటిదో కాదు, అద్భుతాల అంతోని వారే. దావీదు 5 రాళ్ళు ఎందుకున్నాడు? ఒక్క రాయితో కొట్టాడు. సమస్యని కొట్టాడంటే ధమీల్మని కింద పడిపోయాడు. ఆ రాయి దావీదు వడిసెలలో తాను తీసుకున్న రాయి మరేదో కాదు, అద్భుతాల అంతోని వారు. మీ ముందు సమస్య ఎంత పెద్దదైనా అంతోని వారితో ఒక్కటి బాధండి. మీ ముందున్న శోధన ఎంత పెద్దదైనా అదిగో అంతోని వారనే ఒక వడిసెలను తీసుకొని ఆ రాయితో కొట్టండి. సమస్య ఎంత పెద్దదైనా దాని నుంచి బయటపడేసేవారు అంతోని వారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేలపాటి అఖిల తన భర్తను తీసుకొని ఇప్పుడు స్టేజి మీదకి రాబోతూ ఉంది. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళి యాక్సిడెంట్లో కాలు ఇరిగిపోయి అసలు ఏమైందో అర్థం కాక అది గుండె వరకు వెళ్ళి స్పృహ లేకునేటువంటి పరిస్థితిలో మేము ఏమీ చేయలేమని డాక్టర్లు చెప్పినప్పుడు మరి ఆ సహోదరి తన భర్తను తీసుకొని మంగళవారాలు ఇక్కడికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేసుకుంది. మరి ఆ భర్తను నడిపించుకుంటూ స్టేజి మీదకి వస్తూ ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు తెలియచేద్దాం. మరి ఆ సహోదరి నోటి ద్వారానే ఈ సాక్ష్యాన్ని ఆలకిద్దాం. దేవుడి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మేము తపస్కాలం అప్పుడు ఇద్దరం దీక్ష తీసుకున్నాము. తెల్లారితే పవిత్ర గురువారం. సరేలే అని చెప్పి చర్చిలోకి వెళ్ళి పడుకొని నేను పొద్దున్నే ఇంటికి వస్తుండగా నాకు ఫోన్ వచ్చింది నా భర్త నుంచి. ఏమైందా అని ఫోన్ తీస్తే నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఏడుపు వస్తుంది. మా ఇంటికి వెళ్ళి మా వాళ్ళందరికీ చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. సత్తెనపల్లి హాస్పిటల్ తీసుకెళ్తే మా వల్ల కాదు, మేమేం చేయలేమని చెప్పారు. సరే అని చెప్పి గుంటూరు తీసుకొని వచ్చి శ్రీ హాస్పిటల్లో జాయిన్ చేసాం. తెల్లారితే శనివారం అయింది, ఇంకా ఆపరేషన్ అని చెప్పారు. దేవుడా నీకు స్తోత్రమయ్యా అని చెప్పుకుంటూ ప్రార్థన చేసుకున్నా 2 రోజులు. శనివారం రోజు హార్ట్ బీట్ పెరుగుతుంది, తినకి బీపీ డౌన్ అయిపోతుందమ్మా, ఏమైందో తెలియదు మాకు అని చెప్పి ఐసీలో పెట్టారు. వారం రోజుల పాటు ఐసీలో ఉన్నాడు. మంచం ముందు ప్రార్థిస్తూ మోకాలు దండేసి నా భర్తకి ఏసురత్నం రాస్తూ ప్రార్థన చేశా. అయినా నాకేం సమాధానం తెలియట్లేదు. డాక్టర్ గారు ఒక రోజు వచ్చి నా దగ్గరికి చెప్పారు, అమ్మ నీ భర్త పరిస్థితి ఇది, మా వల్ల కావట్లేదు, మాకు తోచినంత మేము చేస్తామన్నారు. ఏమైందండి అని వివరంగా అడిగితే నీ భర్త బ్లడ్ క్లాట్ అయ్యి కొవ్వుగడ్డలో గుండె దగ్గర చేరి అమ్మ మేము ఆపరేషన్ చేస్తే తను కోమాలోకి వెళ్ళిపోతాడు లేకపోతే చనిపోతాడని చెప్పాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదని ఏడుస్తూ దేవుడికి ప్రార్థన చేశాను. మంగళవారం రోజు అంతోని వారి చర్చికి వచ్చాం. మా అమ్మని తీసుకొని నేను వచ్చి దేవుడా నువ్వే నాకు తోడున్నావయ్యా, ఎంతోమంది నువ్వు అద్భుత కార్యాలు చేసావని చెప్పారు, నా రూపంలో నువ్వు అద్భుత కార్యం చేయి తండ్రి, నీ సన్నిధిలో నిలబడి నేను సాక్ష్యం చెబుతానయ్యా అని ప్రార్థన చేసుకున్నా. వెంటనే మా భర్త దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళంగానే తెల్లారంగానే ఆపరేషన్ అని చెప్పారు. ఇంకా దేవుడికి దండం పెట్టుకొని ఆపరేషన్ చేశారు. ఒక 2 రోజులు హాస్పిటల్లో ఉన్నాము. 2 నెలల్లో నా భర్త లేచి నడుస్తున్నాడు. అంతోని వారికి నేను వందనాలు చెప్పుకుంటూ మీ అందరికీ నా వందనాలు. ఎరికో గోడలు అడ్డు వచ్చినా, ఎర్ర సముద్రం ఎదురైనా, ఎరికో గోడలు అడ్డు వచ్చినా, ఎర్ర సముద్రం ఎదురైనా,
అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుత దేవుడు మనకుండగా ఇక భయమేలా. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం ఆలకించి ఉన్నాం. దావీదు చిన్నవాడైనప్పటికీ కూడా కానీ తనలో ఉన్నటువంటి శక్తి మహాబలమైనటువంటిది. గొలియాతును సైతము కూడా నేలమట్టం చేయగలిగినటువంటి శక్తి. ఆ శక్తే ఈరోజు మన సహోదరిని నడిపిస్తూ ఉంది, సజీవుల లెక్కల్లో నిలబెట్టి ఉన్నది. మరి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు తెలియచేద్దాం. నా పేరు పద్మజారాణి. నేను ఇక్కడ అంతోని వారి చర్చ్ మెంబర్ని. మా పాప పేరు ప్రణీత్ ప్రభు. తను సెయింట్ జోసెఫ్ స్కూల్ స్టూడెంట్. మా పాప ప్రతిమ. ఇద్దరు సెయింట్ జోసెఫ్ స్కూల్ స్టూడెంట్స్. ఇలా వాళ్ళు స్కూల్లో చదవటం వల్ల, అక్కడ క్యాథలిక్ క్లాసెస్కి వెళ్ళటం వల్ల చిన్నప్పటి నుంచి వాళ్ళ దేవుళ్ళలో విశ్వాసంలో బలపడ్డారు. అంతేవిధంగా వాళ్ళ స్కూల్ స్టడీ అవర్స్ అయిన వెంటనే కూడా డైరెక్ట్గా ఫ్రెండ్స్తో పాటు అందరూ ఈ అంతోని వారి చర్చికి ప్రతి ట్యూస్డే సండే అలా వస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలా వాళ్ళ చదువుతో పాటు విశ్వాసంలో కూడా ఎదిగారు. దేవుని కృప వలన బాబు ఇంటర్మీడియట్ అయిపోయింది, దేవుని కృపతో బీటెక్ అయిపోయింది. ఒక 4 years ఇక్కడ కాగ్నిజెంట్ కంపెనీలో క్యాంపస్ సెలెక్షన్లో జాబ్ వచ్చింది. తర్వాత మరి దేవుని చిత్తానుసారంగా దేవుడే మరి 3 times వీసా రిజెక్ట్ అయింది. అయినా కూడా విశ్వాసంలో బాబు కూడా బాగా ప్రార్థన చేసుకుంటాడు, బైబిల్ చదువుకుంటూ ఉంటాడు. మొత్తానికి 4th time దేవుని కృప వలన వీసా కూడా వచ్చి యుఎస్ వెళ్ళాడు. ఎందుకు వీసా రిజెక్ట్ అయిందంటే యాక్చువల్లీ మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా పాపను కూడా దేవుడు ఆశీర్వదించి మరి యుఎస్ పంపించి దేవుని కృపతోనే మా పాప యుఎస్లో డాక్టర్ అయింది. కానీ మరి ఇద్దరిని ఒకేసారి యుఎస్ పంపించాలంటే కష్టం. కానీ అట్లా లోన్ పేపర్స్ వలన ఫైనాన్షియల్ సపోర్ట్ లేక బాబు 3 సార్లు రిజెక్ట్ అయ్యాడు. మొత్తానికి దేవుడు కృపతో వెళ్ళాడు, ఎంఎస్ పూర్తి చేశాడు. ఎంఎస్ పూర్తయింది, 7 months అయింది. ఇంకా ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందండి అంటే పార్ట్ టైం రావటం కూడా కష్టంగా ఉంది. అటువంటి పరిస్థితిలో బాబు వాళ్ళ అక్క దగ్గర ఉంటూ పార్ట్ టైం చేసుకుంటూ ఇంటర్వ్యూస్కి మనీ ఖర్చు పెట్టుకుంటూ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నాడు. ఒక ఇంటర్వ్యూ పిలవటం కూడా కష్టంగా ఉంది, ఎందుకంటే ఎక్కువ కాంపిటీషన్ ఎక్కువైపోయింది, జాబ్స్ తక్కువ ఉన్నాయి. అటువంటి టైంలో 2-3 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాడు. ఫైనల్ రౌండ్లో ఇంటర్వ్యూలో కూడా ఓడిపోవటం, సెలెక్ట్ అవ్వకపోవటం జరిగింది. గారు బాబుకి ఇంటర్వ్యూ వచ్చింది, కాస్త ప్రేయర్ చేయమంటే ప్రేయర్ చేసి వస్తుంది అని చెప్పి, ఏంటి ఫాదర్ ఇంత కరెక్ట్గా చెప్తున్నారో అనుకున్నాను నేనైతే మనసులో. కానీ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ బాగానే చేశాడు. 4th round మాత్రం నేనైతే చెప్పలేను, కొద్ది కష్టంగా ఉంది. ఆ దేవుని చిత్తం అయితే వస్తుంది, లేకపోతే లేదని. చివరికి ఆ టైంలో నేను అనుకున్నాను, ప్రభా ఈ 4th round కూడా సెలెక్ట్ అయ్యి జాబ్ కనుక వస్తే నేనైతే అందరిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని ఇంకా దేవుడిని ప్రాధేయపడి అడిగాను. ఆశ్చర్యంగా మరి మంగళవారమే నేను శుభవార్త విన్నాను అనమాట, ఇట్లా బాబు సెలెక్ట్ అయ్యాడు అని. తర్వాత ఈ వెరిఫికేషను అవన్నీ అయినాయి. దేవుడు నాకు ఇచ్చిన అవకాశానికి బట్టి వందనాలు, ఫాదర్ గారికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సాధ్యం కాని కార్యం అంటూ ఏదీ లేదు. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, నమ్మకంతో ప్రార్థన చేద్దాం. అంతోని వారి ప్రార్థనా సహాయాన్ని ఆయనను కర్రగా తీసుకొని ఆయనను రాయిగా ధరించి మనకు ఎదురయ్యేటువంటి ప్రతి సమస్య మీద మనం పోరాటం చేస్తూ ముందుకు సాగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ
సహోదరి సహోదరులారా, మనందరము కలిసి అర్పించుచున్న ఈ పూజా బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతుల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. కరుణామయుడైన మా సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని వారిలో పాత మనుష్యుని నాశనము చేసి నిన్ను పోలిన నూతన వ్యక్తిని సృజింప చిత్తగించితివి. అతడి వలె మేము కూడా నూతన స్వభావమును పొందిన నూతన సృష్టిగా నీకు ఆమోదయోగ్యమైన సమాధాన బలిని అర్పింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి కలిగిన నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులను అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను స్మరించినప్పుడు వారికి నీ వసగిన వరములనే ఘనపరచుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను, వారి సహవాసము మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థన సహాయము మాకు గట్టి ఆదరుగాను ఉండినట్లు ఏర్పరిచితివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెంలో విజయవంతముగా పరిగిడి మా ప్రభువు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటము మేము పొందగలుగుదాము. కావున దూతల అతిదూతల సమేతముగా మీ పునీతుల బృందముతో ఎక్కమై మేము నిరంతరము మీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా
శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లన్నది, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఇది మన విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును స్వీయప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మందరినీ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా భాగ్య పీఠాధిపతులను, గురువులందరితో కూడా మమ్మను మీ ప్రేమేందు పరిపూర్ణులను చేయుడు. మీరు ఈ లోకము నుండి పిలుచుకున్న మీ సేవకులను స్మరింపుడు. ఈనాడు పూజాబలను అర్పించుకోవటంలో మరణించిన వారిని, ఇక్కడ చేరిన వారందరి కుటుంబాల్లో మరణించిన వారిని, వారి తప్పిదాలను క్షమించి వారందరికీ కూడా మీ నిత్య నివాసమైన మోక్ష రాజ్యమును వారికి శాశ్వత బహుమానముగా దయచేయమని వేడుకొనుచున్నాము. ఉత్థానమగుదుమని నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరం మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లియగు పరిశుద్ధ మరియమ్మ గారితోనూ, ఆమె భర్తయగు పునీత యేసోబుతోనూ, ధన్యులైన అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవలు చేసిన పుణ్యాత్ములందరితోనూ, మరీ ముఖ్యముగా పునీత అంతోని వారితోనూ మాకు నిత్య జీవితములో భాగము దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరము కలిసి ఐక్యముగా త్రిత్వైక సర్వేశ్వరుని ఆరాధించుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర
పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరము పైకి లేచి నిలబడి చేతులు చాచి గొంతెత్తి మన యేసయ్య నేర్పిన పరలోక ప్రార్థనను భక్తియుతముగా ప్రార్థించుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయని మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి, అనారోగ్యముల నుండి, శోధన నుండి, వేదన నుండి మమ్మందరినీ రక్షించండి. మా ఈ రోజుల్లో మా కుటుంబములన్నిటికీ మీ శాంతిని ప్రసాదించండి. మీ దయా అనుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఏటి కలతలకు గురి కాకుండానట్లు చేయండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చిచున్నాను అని మీ అపోస్తలతో వచించిన మా ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్తము ప్రకారం మీ తిరుసభకు, మా సంఘమునకు, మా కుటుంబములన్నిటికీ శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించేది వారా ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి క్రీస్తు ప్రభు. ఈ ప్రభుని పవిత్ర విందునకు పిలువబడిన మనందరము ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవనకు సాయపడునుగాక. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకుంటున్నాను. ఆమెన్.
మధురాతి ఆహారం కడరాత్రి భోజనం మధురాతి ఆహారం కడరాత్రి భోజనం యేసు దేహమే ఆ భోజనం యేసు రక్తమే ఆ దివ్యపానం యేసు దేహమే ఆ భోజనం యేసు రక్తమే ఆ దివ్యపానం రారండి లోకునిడి నిత్య జీవం పొందుడి రారండి లోకునుడి నిత్య జీవం పొందుడి మధురాతి ఆహారం కడరాత్రి భోజనం మధురాతి ఆహారం. పునీత్ ఇన్యాస్ వారు చేస్తున్న జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మేము ఎడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృష్ణనాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, వచ్చే మంగళవారం నెల మొదటి మంగళవారం ప్రత్యేక అంతోని వారి దివ్య బలి పూజానంతరము తేరు ప్రదక్షిణ ఉంటూ ఉంది. కాబట్టి ఈ సమాచారాన్ని అందరికి కూడా తెలియచేసి ఎక్కువ మందిని దేవుని సన్నిధికి అంతోని వారి సన్నిధికి తీసుకొని రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలిసినట్టుగా అన్నదానం జరుగుతూ ఉంది. మరి నిద్ర చేసేటువంటి వారికి భోజనాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మీరు మీ కుటుంబం తరపున సహాయం చేయాలనుకున్నటువంటి వారు సిస్టర్లకి మీ పేర్లు ఇవ్వాల్సిందిగా మనవి. వారానికి కేవలం 4,000 రూపాయలు. కాబట్టి మీ కుటుంబం తరపున మీరు ఏర్పాటు చేయదలించినటువంటి వారు ముందుగా మీ పేర్లను సిస్టర్లకు కానీ నాకు కానీ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. అందరూ లేచి నిలబడి చివరి ఆశీర్వాదాలను స్వీకరించుదాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య సత్ప్రసాదమును స్వీకరించి ఆధ్యాత్మికముగా బలపడిన మమ్ము నీ ప్రేమ మార్గములో నడిపింపమని ప్రార్థించుచున్నాము. పునీత పాదువా పొరి అంతోని వారి ఆదర్శము ద్వారా మాయందు నీవు ప్రారంభించిన మంచి పనిని పరిపూర్తి చేసి యేసుక్రీస్తు రానున్న రోజు వరకు మాకు మీ సహాయం అందజేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి మీ కుటుంబములన్నిటినీ దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పాదువ పూరేపు అంతోని వారా పావని చెరుతుడా అంతోని వారా పాదువ పూరేపు అంతోని వారా పావని చెరుతుడా అంతోని వారా పరమ పవిత్రుడా అంతోని వారా
ప్రార్థన పరుడ శ్రీ యేసు బాటలో నడిపించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. అంతోనివారా పాదువపు రేపు అంతోనివారా పావని చరితుడా